జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు గ్రామ సభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం మల్హార్ మండలం రుద్రారం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మరియు వ్యవసాయ అధికారి బాబురావు, ఆర్జీఓ రవీందర్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ, సిడిపిఓ రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సోదరులకు, సోదరిమణులకు, తర్వాత అంతా రుద్రారం ప్రజలందరికీ నా యొక్క వ్యవసాయ శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఇందాకనే మేము చెప్పినా కూడా మన మండలంలో చాలా ఏరియాల మా వ్యవసాయ శాఖ అధికారులు ఎంత అవేర్నెస్ కల్పించి కూడా ఆ రోటావీటర్ తోటి దాంట్లో దున్నినట్లయితే మనకు సేంద్రియ పదార్థము భూమికి అందజేయబడుతుంది. దాని ద్వారా పర్యావరణానికి అందులో గ్రామ సభలో మనం ఎట్లా చేసాం, మనం మొత్తం మన జిల్లాలో ఎట్లా గ్రామ సభని మన 4 రోజులు డివైడ్ చేసి, సో ప్రతి గ్రామ సభలో అధికారులు రావాలి అండ్ మీకు అన్ని మన ఏమేమి ఇష్యూస్ రావచ్చు అని ఏమేమి మనం చేసాం అన్ని ఇష్యూస్ మీకు అవగాహన గురించి, ఎక్స్ప్లెయిన్ గురించి మనం ఇక్కడ వచ్చాం. సో ఇప్పుడే రుద్రారం గురించి కొన్ని ఇష్యూస్ ఇప్పుడే మాట్లాడడం జరిగింది. లైక్ రెవెన్యూ ఇష్యూస్లో పట్ట ఇష్యూస్ ఉన్నాయి, మొక్క మీద ఉన్నారు, పట్టలేదు అని మనం నోట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం తహసీల్దార్ నుంచి రిపోర్ట్ ద్వారా మనం ఇది ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ రోడ్ గురించి కూడా అది కూడా ఒకసారి మన ఈపీఆర్తో ఎస్టిమేట్స్ చేసిన తర్వాత we will definitely మినిస్టర్ సార్ దృష్టిలో పెడతాం. అండ్ మనం కూడా మన జిల్లాలో కూడా డిఎంఎఫ్టీ నుంచి కూడా మనం శాంక్షన్ చేసి ప్లాన్ చేస్తాం. అండ్ దెన్ కొన్ని చిన్న కాళేశ్వరం కూడా మీ అందరికీ తెలుసు, మన ఇక్కడ మన రుద్రారంలో కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. సర్వే కూడా అయిపోయింది. సో ఇది కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇది కూడా తొందరగా మనం స్టార్ట్ చేస్తాం. సిమిలర్లీ ఇది ఇక్కడ మన యాక్చువల్లీ ఇది మొత్తం మెయిన్ విషయం ఏంటంటే ఈ గ్రామ సభకి మీ అందరికీ తెలుసు దట్ ఆల్రెడీ ఇప్పుడే ఇంతకు ముందు అధికారులు చెప్పారు దట్ మనకు ఎల్ నినో వస్తుంది. సో ఎల్ నినో అంటే ఏమవుతుంది, ఎల్ నినో కారణంగా ఒక వామ్ విండ్ మనకు పెసిఫిక్ ఓషన్ నుంచి వస్తాయి. దాని కారణంగా రెయిన్ ఫాల్ కి ఇంపాక్ట్ అవుతుంది. వర్షం కి ఇంపాక్ట్ కారణంగా